తెలంగాణ రాష్ట్రంలో జమిలి ఎన్నికలపైన కీలక అప్డేట్ రావడం కూడా జరిగింది. జమిలి ఎన్నికలు అదే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపైన కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం కూడా జరిగింది. ఈ జమిలి ఎలక్షన్ల వల్ల ఈరోజు ఒరిగేదేంది, తెలిసేదేందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. జమిలి ఎన్నికలు తగ్గట్టుగానే ఏ పార్టీ ఏ దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందో కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో జమిలి 2029లో ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు. కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం. జమిలిని పదే పదే ప్రస్తావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా జనగణ ఏడాదిని ప్రకటించిన కేంద్రం, నియోజకవర్గాలు పునర్విభజన, మహిళా బిల్లు అమలుకు ఛాన్స్, రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే ఎలక్షన్లు. తెలంగాణలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 2028 చివరిలో కాకుండా 2029 సంవత్సరంలో ఏప్రిల్ లేదా మే నెలలో రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ కొద్ది రోజులుగా పదే పదే చెప్తున్నమాట. ఒకేసారి లోక్సభ, రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ఆయన ధీమాగా ఉన్నారు. తద్వారా తనకు మరో 6 నెలలు పాలన సమయం అదనంగా కలిసి వస్తుందని అంటున్నారు. దీనిపై న్యాయ నిపుణుల ఎన్నికల సంఘం అధికారులు సైతం ఎలాంటి రాజ్యాంగ ప్రక్రియ అవసరం లేకుండానే సిఈసి అనుకుంటే జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. మామూలుగా తెలంగాణ అసెంబ్లీకి 2028 నవంబర్ లేదా డిసెంబర్లో జరగాల్సి ఉంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2028 డిసెంబర్ 8తో ముగియనుంది. అసెంబ్లీ గడువు ముగిసే ముందు 6 నెలలు కానీ గడువు ముగిసిన 6 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కేంద్రం ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు సాధ్యం కాకపోయినా రాష్ట్రంలో మాత్రం జమిలి ఎన్నికలు సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం ఓకే అంటే చాలని పేర్కొన్నారు. తెలంగాణతో పాటుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో జాప్యం అయితే మిగతా చోట్ల జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి గారు దీని గురించి ముందే చెప్పారంట. అయితే ఈ జమిలి ఎన్నికలు దీనివల్ల ఎవరికి రావమంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న రూలింగ్ గవర్నమెంట్కి ఒక 6 నెలలు మాత్రమే కలిసి వచ్చే అవకాశం మాత్రమే ఉంది. ఇంకో 6 నెలలు దండిగా దండుకోవచ్చు. ఇంకో 6 నెలలు ప్రజలకు గ్యారెంటీలు ఇచ్చి మళ్ళీ మన సైడ్ ఓటు వేయించుకునే బాధ్యత మనం చేసుకోవాలి. ఇవన్నీ ప్లాన్ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని పుస్తకం తిరిగేసి మనం నేర్చుకుంటున్నాడు. ఆయన నేర్పిస్తూ ఉంటే నేర్చుకుంటా ఉన్నాడు. అందుకనే నేను 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటున్నాడు అంటే మరి ఈవిడ కూడా హ్యాకులు చేయించబోతున్నాడా, లేకుంటే రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందా, లేకుంటే తన పరపతిని ఉపయోగించి తన డబ్బుని ధనాన్ని ఉపయోగించి ఎన్నికల్లో ఏమైనా లోపకారులు ఏమైనా చేసే అవకాశం ఉందా అనుకుంటూ ఈరోజు సర్వత్రా విమర్శలు అయితే వస్తూ ఉంది. ఈ జమిలి ఎన్నికల వల్ల మన తెలంగాణ రాష్ట్ర పరంగా అసెంబ్లీ ఎన్నికల పరంగా చూసుకుంటే నవంబర్, డిసెంబర్ మధ్యలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత డిసెంబర్ 3వ తారీఖున అనౌన్స్మెంట్ ఉంటుంది. తర్వాత డిసెంబర్ 9 రోజున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రభుత్వము డిసెంబర్ 9 నుంచి రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎట్లా అంటే ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే 2029 సంవత్సరం అంటే 2028 కాకుండా 2029 సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో జరిగే అవకాశం ఉంటాయి. అంటే అదనంగా ఈ ప్రభుత్వానికి 6 నెలలు గడువు వరకు అవకాశం ఉంటుంది మరింత పరిపాలించుకోవడానికి. ఇది అసలైన కీలక అప్డేట్. కొన్ని రాష్ట్రాల వరకు అయితే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పడం, కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పడం, ఇదిగా కీలకంగా మారిన అవకాశం కూడా మనకు అవపడతా ఉంది.